పరమగీతము సొలొమోను రాసిన గీతము. సొలొమోను రచించిన అనేక గీతాలలో లేదా కీర్తనలలో ఇది ఒక శ్రేష్టమైన గీతము. యూదులు పరమగీతాన్ని పవిత్ర గీతంగా చూస్తారు. వైవాహిక ప్రేమలోని అనుబంధాన్ని చిత్రీకరించే గ్రంథముగాను, దాంపత్య ప్రేమలోని పవిత్ర లక్షణాన్ని తెలియజేసే గ్రంథంగాను పరమగీతమును వారు భావిస్తారు. మరి ఒక రీతిగా చూస్తే పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుని యొక్క పవిత్రమైన పెండ్లి కుమార్తెగాను, క్రొత్త నిబంధనలో సంఘము యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన పెండ్లి కుమార్తెగాను తెలియజేసే గ్రంథముగా మనము దీనిని పరిగణించవచ్చు. దీనిని మనము ఆత్మీయ అర్థంతోనే గ్రహించాలి, కానీ శారీరక దృష్టి అనగా కామెచ్చల దృష్టితో దీనిని గూర్చి ఆలోచన చేయకూడదు. ఈ గ్రంథమును అర్థం చేసుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను యతించి తిని, నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. నా సఖులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించి తినేగాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుగుకుంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా? తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని, నా చేతుల నుండియు నా వ్రేళ్ల నుండియు జటామాంసి గడేల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెతికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలివారు నా పైవస్త్రమును దొంగలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లినని మీరతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. మనము పోయి అతని వెతుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నా వాడు. నా సఖి, నీవు తీర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచుకుము, అది నన్ను వశపరుచుకును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీదే మేకల మందును పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు, కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవినై, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కుదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కనతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను
8 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్నికలను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దుబిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యులందురు. రాణులను, ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షావల్లులు చిగిర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని. తెలియకయే నా జనులలో ఘనులకు వారి రథములను నేను కలుసుకుంటిని. శూలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. శూలమ్మితి ఎందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహనాయము నాటకమంత వింతయైనదా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభిదేశము మండలాకార కలసము, సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితిపడుకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. నీ ఇరుకుచుములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందర దంతగోపుర రూపము. నీ నేత్రములు జనపూర్ణమైన హెస్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. నీ తలవెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్దులగుచున్నాడు. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. నీ కుచములు గెలలవలేనున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకుంటిని, దాని శాఖలను పట్టుకుందుననుకుంటిని. నీ కుచములు ద్రాక్ష గెలలవలేనున్నవి. నీ శ్వాసవాసన జల్దరు ఫల సువాసన వలేనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలేనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రుతుల ఎదరములో ఆడజేయును. నేను నా ప్రియునిదానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము. ద్రాక్షవనులు చిగురించనో లేదు, వాటి పువ్వులు వికసించనో లేదు, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నుండినా నెంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంభార సమ్మిళిత ద్రాక్షరసమును నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కరిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయనా, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవటము వంటిదాయనా, దేవదారం రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కుచములు దుర్గములాయెను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. బయలు హామోనునందు సొలొమోనుకొక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షవనము నా వశమున ఉన్నది.
సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయి వారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము.